భారత క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే చర్చ అప్పుడప్పుడు తెరపైకి వస్తూ ఉంటుంది. ఇద్దరు టీమిండియాకు కెప్టెన్లుగా ఉన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ పలు రికార్డులు అందుకున్నారు. కానీ చాలా మంది రోహిత్, కోహ్లీ స్థాయి కాదంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా చేరాడు. రోహిత్ శర్మ గొప్ప బ్యాటర్ కాదంటూ వ్యాఖ్యానించాడు. దూరదర్శన్లో వచ్చే గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో పాల్గొన్న సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబరిచినా దిగ్గజాల స్థాయిని అందుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ల జాబితాలో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు లేదని వివాదాస్పద కమెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయికి రోహిత్ శర్మ చేరుకోలేదన్నాడు. అయితే కెప్టెన్ గా మాత్రం రోహిత్ శర్మకు తిరుగులేదన్నాడు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత అభిమానులు అతనికి ఉన్న ఫాలోయింగ్ రెట్టింపైందన్నాడు. అతను ఎప్పుడూ తన గురించి ఆలోచించలేదని, జట్టు కోసం తన స్వప్రయోజనాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడని ప్రశంసించాడు. అదే అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని కితాబిచ్చాడు. కానీ భారత ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ల గురించి మాట్లాడినప్పుడు టెస్ట్ క్రికెట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. అయితే ఈ రెడ్ బాల్ ఫార్మాట్ లో రోహిత్ శర్మ అంతగా ప్రభావం చూపలేదని గుర్తు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, సచిన్, గవాస్కర్ కంటే కూడా రోహిత్ గొప్ప ఆటగాడు, నాయకుడంటూ కామెంట్ చేస్తున్నారు. రోహిత్ సారథ్యంలో భారత్ 2 ఐసీసీ టైటిళ్లు గెలిచిందని గుర్తు చేస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్ కు బుద్ధి లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్ చెప్పినట్లు టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మకు గొప్ప రికార్డు లేదు. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్ గా హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు. 3 ఫార్మాట్లలో కలిపి అతను 19,700 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో 4,301 పరుగులు చేసిన హిట్ మ్యాన్ వన్డేల్లో 11,168 రన్స్ చేశాడు. వన్డే ఫార్మాట్ లో 3 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.